పెట్టుకోండి వాయిస్ రికార్డ్ అవుతుంది అన్ని వాటిలో వస్తే బాగా వస్తుంది వార్తలు అన్నిట్లో ఫోన్ ఉంటుంది ఫోన్ వల్ల సార్ మిడిల్ మీరు సార్ సండ్రల్ సార్ ఏం చెప్పండి అదే అదే నేను అందరికీ అన్ని ఫింగర్ ప్రింట్స్ వాడుతాయి షఫీ మొబైల్ నిన్న ఈవినింగ్ మల్యాల సిఐ గారు వారి పొడిమేల ఎస్ఐ గారు తర్వాత వచ్చి మల్యాల ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బంది ఈ కూడూరు ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వస్తే అతన్ని చెక్ చేస్తే అతని పేరు వావిలాల సాయి కుమార్ అలియాస్ భరత్ అలియాస్ మహేష్ అని చెప్పి తెలిసింది. ఈయన దగ్గర ఒక .32 mm క్యాలిబర్ పిస్తల్ ఒకటి దొరికింది. అదేవిధంగా అతని దగ్గర 19 రౌండ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి తర్వాత ఆయన ఇంట్రాగేషన్ చేస్తే ఆయన జనశక్తి పార్టీ గ్రూప్లో పనిచేస్తున్నట్లు, ఈయనకు డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఈ యొక్క వెపన్ ఇచ్చినాడని చెప్పేసి మారుతి శ్రీనివాస్ అలియాస్ సంతోష్ అంట ఇతను ఈ వెపన్ ప్రొవైడ్ చేసినాడని చెప్పేసి ఈయన జనశక్తి గ్రూప్ కింద నేను పనిచేస్తున్నానని చెప్పేసి కన్ఫెస్ చేసిండు. ఆయనని ఈరోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. అదేవిధంగా సిరిసిల్లలో కూడా ఒక కేసు ఉంది వీళ్ళపైన. ఈ సంతోష్ అనే అతను సిద్దిపేట ఉంటాడు. ఈయన మెదక్ జిల్లాకు పనిచేస్తున్నానని చెప్పి కన్ఫెస్ చేసింది. ఇప్పుడు ఈయనని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్. సార్ జగిత్యాల జిల్లాలో ఈయన ఒక్కనే ఉన్నారంటారా లేక ఇంకా అనుమతులు ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారని అనుమానిస్తున్నారు? ఈయన గ్రూప్స్ జగిత్యాల జిల్లాలో లేరు, వేరే జిల్లాలో ఉన్నారు. గణతోనే ఏమైనా బెదిరింపులకు కానీ నేరాలు కానీ ఏమైనా చేసింది? బెదిరించినారు, ఎక్స్టెన్షన్ చేసినారు. అదే అందుకే సిరిసిల్లలో ఒక కేసు ఉంది. ఫిర్యాదులు అందిన ప్రకారం ఎట్లయితే ఫిర్యాదులు అంతే అట్లా కేసు నమోదు చేయబడుతుంది. ఇప్పుడు లేదు, నేటివ్ ప్లేసా గంగాపురం, సిరిసిల్ల గణేష్ నగర్. ఇప్పుడు మన దగ్గర ఎన్ని కేసులు పోయింది సార్ మన జిల్లాలో? జగిత్యాల 2 కేసెస్. ఏమేమి ఉన్నాయి కేసు? అదే ఒకటేమో ఇల్లీగల్ వెపన్ కలిగి ఉండేది, రెండోది ఎక్స్ట్రాక్షన్ కేసు. సిరిసిల్లలో కూడా ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా ఉంది. ఇప్పుడు దొరికింది ఒకటే.
మీ విచారణలో వాళ్ళతో తోటి సభ్యులు అట్లా ఉన్నారు ఎవరైనా ఇంకా? తోటి సభ్యులు అదే చెప్తే కదా సంతోష్ అని చెప్పి సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి వాడు, ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నామని చెప్పి కనిపించి ఆయన కూడా మన జిల్లాలో ఏమైనా కేసులు ఉన్నాయా? ఎక్కడ సిద్దిపేట మన జిల్లాలో ఏమైనా కేసులు? మన జిల్లాలో మన జిల్లాలో సార్ ఇతను ఎందుకు వచ్చినట్టు పుట్టూరు సైడ్ ఇక్కడికి సిరిసిల్ల? ఇదే ఎవరైనా బెదిరించి డబ్బులు వసూలు చేసేది అలవాటు అయింది వీళ్ళకి, అది చేయాలని చెప్పి వచ్చింది.